ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ, బయట ఎవరూ లేరు, లోపల మాత్రం ఒక్కసారిగా మొదలైపోయిన రక్తపాతం. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రాణం పోయింది. హంతకులు వచ్చారు, పని ముగించుకున్నారు, నగదుతో పరారైపోయారు. వెళ్ళేటప్పుడు తమ ఆనవాళ్లన్నీ చెరిపేశామని అనుకున్నారు. కానీ వాళ్లకే తెలియకుండా ఒక చిన్న క్లూ అక్కడే మిగిలిపోయింది. అది కత్తి కాదు, రక్తపు మరక కాదు, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కాదు. చివరి ఫోన్ కాల్లో వినిపించిన ఒక చిన్న మాట. ఆ ఒక్క మాటను పట్టుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెడితే అనుమానం ఊహించని వ్యక్తుల వైపు మళ్ళింది. పాఠాలు చెప్పిన ప్రిన్సిపల్ని చంపాల్సినంత కక్ష ఎందుకని పెరిగింది? డబ్బు కోసం ఎవరు ఈ పథకాన్ని వేశారు? ముందే రెక్కీ చేసిన ఆ ఇద్దరెవరు? చివరికి రక్తపు మరకలున్న నోట్లతో పోలీసులకు ఎలా చిక్కారు? అసలు ఈ హత్య వెనుక దాగున్న కథ ఏంటి? లెట్స్ వాచ్. ఒక హత్య వెనుక కత్తి మాత్రమే ఉండదు. దాని వెనుక ఆలోచన ఉంటుంది, కోపం ఉంటుంది, కక్ష ఉంటుంది, కొన్నిసార్లు అత్యాశ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినది అంతకంటే కలిచివేసే ఘటన. పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తిపట్టాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్నే టార్గెట్ చేశారు. మందలింపును అవమానంగా తీసుకున్నారు. డబ్బును లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరికి ప్రిన్సిపల్ ప్రాణాలని తీశారు. అది కూడా ఒక్కసారి జరిగిన దాడి కాదు. ముందుగానే గమనించారు, సమయం ఎంచుకున్నారు, మార్గం సిద్ధం చేసుకున్నారు, ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వాళ్ల ప్లాన్లో ఊహించని ఓ చిన్న తప్పు జరిగింది. రూపారెడ్డి చివరిసారిగా పలికిన ఒక చిన్న మాట ఆ కేసులో అత్యంత క్లూగా మారింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి విద్యార్థుల చదువుతో పాటు వారి ప్రవర్తనపైన దృష్టి పెట్టేవారు. హాస్టల్లో ఉంటున్న 2 10వ తరగతి విద్యార్థుల తీరులో మార్పు కనిపించింది. చదువుపైన దృష్టి పెట్టాల్సిన వయస్సులో వ్యసనాలు, జల్సాలకు దగ్గరవుతున్నారని గుర్తించారు. తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ఇద్దరిని మందలించారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన చోట ఆ ఇద్దరి మనసులో మాత్రం మరో ఆలోచన మొదలయ్యింది. ప్రిన్సిపల్పై కక్ష పెరిగింది. ఆ కక్షకు డబ్బు ఆశ తోడయ్యింది. రూపారెడ్డి భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కొండమల్లేపల్లితో పాటు హైదరాబాద్లోనూ వాళ్ల ఇళ్లున్నాయి. కుమారుడు హైదరాబాద్లో చదువుతుండడంతో దంపతులు తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఇంట్లో నగదుంటుందనే విషయం కూడా ఇద్దరు విద్యార్థులకు తెలుసు. ఇలా కుటుంబ పరిస్థితులపై వారికి కొంత అవగాహన ఉంది. ఈ నెల 9 నుంచి వరుస సెలవులు రావడంతో రూపారెడ్డి దంపతులు హైదరాబాద్కు వెళ్లారు. అయితే రాజేందర్ రెడ్డి అక్కడే ఉండగా 11వ తేదీ ఉదయం రూపారెడ్డి ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగొచ్చారు. అదే వారి ప్లాన్కు అనుకూలమైన సమయంగా మారింది. రూపారెడ్డి ఉదయం పాఠశాలకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఇద్దరు విద్యార్థులు ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేయడానికి కదిలారు. ఘటనకు ముందు నుంచే ఇంటి చుట్టుపక్కల పరిస్థితులను గమనించారు. ఎప్పుడు వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికెళ్లాలి, బయట ఉన్న వ్యక్తి ఏం చెయ్యాలి, ఇలా తమ మధ్య పాత్రలను కూడా నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 11న సాయంత్రం పూల్ సింగ్ తండాకు చెందిన విద్యార్థి తన ఇంటి నుంచి ముందుగా సిద్ధం చేసుకున్న దుస్తులు, మాస్క్ తీసుకుని బయలుదేరాడు. కొండమల్లేపల్లికి చేరుకున్న తర్వాత పీలియా తండాకు చెందిన మరో విద్యార్థితో కలిశాడు. ఇద్దరు కలిసి కత్తి, గ్లౌజులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపారెడ్డి ఇంటి సమీపానికి చేరుకున్నారు. ఒకరు నీటి ట్యాంక్ వద్ద ఉండి బయట పరిస్థితిని గమనించగా మరో విద్యార్థి ఇంటి వెనక వైపు వెళ్లాడు. వంటగది వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎదురుగా రూపారెడ్డి కనిపించారు. ఆ తర్వాత జరిగిన దాడి ఆమె తేరుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం 2.5 లక్షల రూపాయల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రూపారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి దగ్గరే ఓ బండరాయి కింద దాచారు. తమపై అనుమానం రాకుండా దుస్తులను కూడా తొలగించి వేర్వేరు చోట్ల పడేశారు. హత్య జరిగిన మరుసటి రోజు విషయం బయటపడింది. ఇంట్లో రూపారెడ్డి మృతదేహం కనిపించింది. నగదు కనిపించలేదు, ఫోన్ కూడా కనిపించలేదు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలెట్టారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్స్ ఆధారాలు, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీలను సమన్వయం చేస్తూ విచారణ సాగింది. హంతకులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా దర్యాప్తు అధికారుల చేతికి ఓ అనూహ్యమైన ఆధారం చిక్కింది. రూపారెడ్డి హత్యకు ముందు తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణలో చివరగా ఆమె నోట వినిపించిన మాట "బాబూ". ఆ తర్వాత ఫోన్ మూగబోయింది.
ఆ ఒక్క పదం పోలీసుల ఆలోచనను కొత్త దిశలోకి తీసుకెళ్లింది. పాఠశాలలో రూపారెడ్డి విద్యార్థులను సాధారణంగా బాబు అని పిలిచేవారని గుర్తించారు. దీంతో హత్యకు సంబంధించిన వ్యక్తుల జాబితాలో విద్యార్థుల కదలికలను కూడా పోలీసులు పరిశీలించడం మొదలెట్టారు. ఇక దర్యాప్తులో మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించిన పోలీసులకు కొన్ని విషయాలు పొంతన లేకుండా కనిపించాయి. రూపారెడ్డి మందిలించిన విషయం ఒకవైపు, హత్య తర్వాత వారి కదలికలు మరోవైపు అనుమానాలకు తావిచ్చాయి. ఇద్దరు సోషల్ మీడియా, యూట్యూబ్లో డబ్బును త్వరగా సంపాదించే మార్గాల గురించి వెతికినట్లు పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత తప్పించుకునే పద్ధతుల గురించి కూడా ఆన్లైన్లో పరిశోధన చేసినట్లు దర్యాప్తులో వెల్లడగింది. అంతేకాదు, ఖరీదైన బైక్లు, సెల్ ఫోన్ కొనుక్కోవాలి, జల్సాగా జీవించాలనే ఆలోచనలు కూడా వారి మాటల్లో బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలకు దగ్గరవుతుండటంతో పాటు చిన్న వయస్సులోనే గోవాకు వెళ్లి వచ్చినట్టు కూడా విచారణలో తేలింది. డబ్బు సంపాదించడానికి చదువు కష్టపడే మార్గం కాకుండా సులభమైన దారి వెతికి ఆలోచన క్రమంగా ప్రమాదకరమైన దిశలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ఒక్కో కదలికను సరిపోల్చారు. 80 మందికి పైగా వ్యక్తులను విచారించారు. చివరికి బుధవారం ఉదయం పెండ్లిపాక ఎక్స్రోడ్ వైపు నుండి కొండమల్లేపల్లి నుంచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 1,54,000 రూపాయల నగదు బయటపడింది. అందులోని 3,500 నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు అనుమానం మరింత బలపడింది. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నోట్లపై మరకలు ఎలా వచ్చాయి అన్న దానిపై విచారణ మొదలయ్యింది. కొద్దిసేపటికి విచారణ తర్వాత పోలీసులు వెతుకుతున్న సమాధానం బయటపడింది. రూపారెడ్డి హత్యకు తామే పాల్పడ్డామని ఇద్దరూ ఒప్పుకున్నారు. పోలీసులు వారి నుంచి నగదు, రూపారెడ్డి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు, అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్, అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2, JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు, అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి
ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ ఈ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిరో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఒక నేరాన్ని దాచిపెట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిజాన్ని పూర్తిగా దాచడం మాత్రం సాధ్యం కాదని ఈ కేసు మరోసారి నిరూపించింది. కెమెరాలో నమోదైన చిన్న కదలిక కావచ్చు, ఫోన్లో మిగిలిపోయిన డిజిటల్ ఆనవాళ్లు కావచ్చు, రక్తపు మరక కావచ్చు, లేక చివరి మాటల్లో దాగున్న ఒక చిన్న సంకేతం కూడా కావచ్చు, నేరం తన జాడను ఎక్కడో ఒక చోట వదిలిపెడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. పక్కా ప్లాన్తో మొదలైన హత్య 8 రోజుల్లో పోలీసుల దర్యాప్తుతో బట్టబయలైంది. కానీ ఆ నిజం బయటపడే సమయానికి ఓ టీచర్ ప్రాణం తిరిగి రాలేదు. 2 బాలుల భవిష్యత్తు కూడా మరో మలుపు తీసుకుంది. ఒక క్షణం కక్ష, ఒక తప్పు నిర్ణయం ఎన్నో జీవితాలపై శాశ్వతమైన ముద్ర వేసింది.